This is Venkat from VLR Training. Welcome to our Cyber Security Basics Training video series. ఈ వీడియోలో మనం హ్యాకింగ్ అంటే ఏంటి, హ్యాకర్స్ అని ఎవరిని అంటాము, అలాగే టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి చూద్దాం. సో హ్యాకింగ్ అంటే ఏంటంటే మన యొక్క సిస్టమ్స్, ఏదైనా కంప్యూటర్ సిస్టమ్స్ను కానీ లేక నెట్వర్క్స్ను కానీ అనాథరైజ్డ్గా యాక్సెస్ చేసి కంట్రోల్ తీసుకోవడాన్ని, యాక్సెస్ చేయడానికి కానీ కంట్రోల్ తీసుకోవడాన్ని చేసేదాన్ని హ్యాకింగ్ అంటాం అనమాట. అంటే మీ సిస్టమ్ ఉంది, మీ సిస్టమ్కి పాస్వర్డ్ పెట్టేసి మీ సిస్టమ్ని పెట్టేసి వెళ్ళారు. ఓకే, వేరే పర్సన్ వచ్చి సమ్ మెథడ్స్ యూజ్ చేసుకుని మన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫైండ్ అవుట్ చేసి మన సిస్టంలోకి లాగిన్ అయ్యాడు. ఇదేంటిది? అనాథరైజ్డ్ యాక్సెస్గా. అనాథరైజ్డ్ యాక్సెస్ చేశాడు, వెళ్ళిపోయాడు. లేదనుకుంటే ఏం చేస్తాడు, మళ్ళీ అక్కడ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చేసి వెళ్ళిపోయాడు. అంటే కంట్రోల్ తీసుకున్నాడు అనమాట. ఓకే, ఈ కంట్రోల్ తీసుకుని మనల్ని ఓకే, ఇక్కడ వరకు అలా అనాథరైజ్డ్ యాక్సెస్ చేస్తారు, లేకపోతే కంట్రోల్ కూడా తీసుకుంటారు. ఇలా చేయడాన్ని హ్యాకింగ్ అంటాం అనమాట. సో ఇన్ ద సింప్లెస్ట్ టర్మ్స్, హ్యాకింగ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ exploiting vulnerabilities in computer systems or networks to gain unauthorized access or control. It can involve wide range of activities from harmless pranks to serious cyber crimes. ఇది మన ఫ్రెండ్ అనుకోండి, ఏం చేస్తాడు, నేను ప్రాంక్ చేయడానికి నీది యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చానని ఇచ్చేస్తాడు. కొంతమంది అయితే అన్నోన్ పర్సన్స్ అయితే ఏం చేస్తారు, మనీ డిమాండ్ చేస్తారు కదా, సీరియస్ సైబర్ క్రైమ్స్. ఓకే, సో ఇలా చేసే వాళ్ళని హ్యాకర్స్ అంటాము. ఈ హ్యాకర్స్ లో మెయిన్ గా వచ్చేసి వైట్ హ్యాట్ అని, బ్లాక్ హ్యాట్, అలాగే గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటాం అనమాట. వీళ్ళందరికీ కూడా ఈక్వల్ నాలెడ్జ్ ఉంటుంది, అందరూ కూడా మంచి ఎక్స్పర్ట్సే. ఓకే, వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నా ఆర్గనైజేషన్ ఉంది, నా ఆర్గనైజేషన్ లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, అలాగే సిస్టమ్స్ ఉన్నాయి. వీటినన్నింటినీ సెక్యూర్ గా ఉంచాలి. అంటే బయట పర్సన్స్ ఎవరు హ్యాక్ చేయకుండా మన సిస్టమ్స్ ని సెక్యూర్ గా ఉంచుకోవాలి. అందుకోసం మనం ఏం చేస్తాము, కొంతమంది హ్యాకర్స్ ని, వీటిని పెనిట్రేషన్ టెస్టర్స్ అంటాము, లేకపోతే సంథింగ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అంటాము. వీళ్ళని హైర్ చేసుకుని మనం మన యొక్క ఎంటైర్ ఆర్గనైజేషన్ ని మనం స్ట్రెంథన్ చేస్తాం అనమాట. హెల్ప్ ఆర్గనైజేషన్ టు స్ట్రెంథన్స్ దేర్ డిఫెన్సెస్. ఓకే, సో ఇలా హైడ్ చేసుకునే వాళ్ళం వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటాము. అలాగే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే వీళ్ళకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. వీళ్ళు ఏం చేస్తారంటే మాల్షియస్ హ్యాకర్స్. అంటే వేరే సిస్టమ్, ఇందాక చెప్పాను కదా, ఒక సిస్టమ్ హ్యాక్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చేసి, సో నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలనుకుంటే మనకు ఆ నాలెడ్జ్ ఉండదు కదా, రీసెర్చ్ చేసుకోవడం, నీకు ఎంతమంది కావాలి, అలాగే మన వెబ్సైట్ని యాడ్ చేస్తారు. లేకపోతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని పబ్లిక్ లో పెడతామని బ్లాక్మెయిల్ చేసి మనీ డిమాండ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా చేసేదంతా ఎందుకంటే మనీ పర్పస్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే మిక్స్ ఆఫ్ ఇథికల్ అండ్ మాలిషియస్ ఇంటెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే, గ్రే హ్యాట్ హ్యాకర్స్, వీళ్ళకి కూడా సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడు నా సిస్టమే ఉందనుకోండి, నా సిస్టమ్ని హ్యాక్ చేసి, అంటే నా అప్లికేషన్ ఒకటి ఉంది, సో దాంట్లోకి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఓకే, వల్నరబిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు నీ అప్లికేషన్లో ఈ వల్నరబిలిటీస్ ఉన్నాయి, వీటిని రెక్టిఫై చేసుకో. ఇలా చేసినందుకు మనం కొద్దిగా వాళ్ళని మన కంపెనీలో ఎంప్లాయీస్గా తీసుకుంటాం, లేకపోతే ఎంత మనీ ఇచ్చారని సెటిల్ చేసుకుంటాం అనమాట. ఓకే, వీళ్ళు గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటారు. ఓకే, స్ప్లిట్ కిడ్డీస్ అంటే వీళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఏం చేస్తారు, సో ఎగ్జాంపుల్ చూద్దాం. నా సిస్టమ్ని హ్యాక్ చేశారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చారు. ఓకే, ఇంకా లాగిన్ అవ్వడానికి లేదు, నా సిస్టంలో బోర్డంత డేటా ఉంది. సో నేను ఏం చేస్తాను, వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఎంతో మనీ ఇచ్చి మళ్ళీ నా యాక్సెస్ నేను తెచ్చుకుంటాను. ఓకే, సో బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఇది. కానీ ఈ స్ప్లిట్ కిడ్డీస్ ఏంటంటే ఊరికి టెస్ట్ చేస్తా ఉంటారు అనమాట. మన సిస్టమ్ హ్యాక్ అవుతుందా లేదా అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని టెస్ట్ చేసి, హ్యాక్ అయిందనుకో మొత్తం డేటాని డిలీట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, సో వీళ్ళు చాలా డేంజరస్. వీటిని స్ప్లిట్ కిడ్డీస్ అంటే స్టార్టింగ్ కెరియర్, అంటే హ్యాకింగ్ నేర్చుకునే పిల్లలు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రయోగాలు అవి చేస్తూ ఉంటారు. ఓకే, వీళ్ళు స్ప్లిట్ కిడ్డీస్ అంటాం. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కమింగ్ వీడియోస్లో చెప్తాం. స్ప్లిట్ కిడ్డీస్ ఏమేమి చేశారు, ఎంతెంత లాస్ చేశారు అనేది కమింగ్ వీడియోస్లో చూద్దాం. అలాగే హ్యాక్ ట్విస్ట్. సో హ్యాక్ ట్విస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొంతమంది పొలిటికల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు మనీ తీసుకెళ్లి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు. సో ఆ డీటెయిల్స్ ఎవరికి తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే పనామా పేపర్స్, ఈ పేపర్స్ అని
వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి పబ్లిక్లో డిస్పోజ్ చేస్తారు అనమాట. సో ఇది ఎంత అక్కడ దాచుకున్నాడు, ఇక్కడ ఎంత దాచుకున్నాడు, ఇంకా సో మెనీ ఎవరైనా లంచాలు తీసుకున్నా అంటే హయ్యర్ రేంజ్లో. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా హ్యాక్టివిస్ట్ అంటారు అనమాట. పొలిటికల్ సోషల్ యాక్టివిజం అటాక్ వెబ్సైట్స్ ఆర్ సిస్టమ్స్ టు ప్రొటెక్ట్ కాజ్ ఆఫ్ ప్రమోట్ పొలిటికల్ ఏజెండా మై హ్యాకింగ్ టెక్నిక్స్ ఎక్స్పోజ్ ద కరప్షన్ ఆర్ సెన్సార్షిప్స్ గ్రూప్ ఆఫ్. చాలా మంది కలిపి వర్క్ చేస్తూ ఉంటారు, ఇందులో ఒకళ్ళే చేయలేరు కదా. అలాగే రెడ్ హ్యాట్ హ్యాకర్స్ అంటే సిమ్యులేట్ రియల్ వరల్డ్ అటాక్స్ ఫర్ టెస్టింగ్ పర్పసెస్. ఓకే, ఇది ఒకసారి చదవండి. రెడ్ టీమ్ ప్రొటెక్షన్ పెనిట్రేషన్ టెస్టర్స్ అంటాము. సో వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ తరఫున వర్క్ చేస్తూ ఉంటారు. సో వర్క్ విత్ ఆర్గనైజేషన్ టు టెస్ట్ దేర్ సెక్యూరిటీ డిఫెన్సెస్, యూజ్ టెక్నికల్ సిమిలర్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ బట్ విత్ ఎక్స్ప్లిసిట్ పర్మిషన్ అండ్ విత్ ఇన్ ఏ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. సో బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ లాగానే ట్రై చేస్తూ ఉంటారు, కాకపోతే కంట్రోల్ ఎన్విరాన్మెంట్ లో వీటిని రెడ్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. అలాగే బ్లూ హ్యాట్ హ్యాకర్స్ టు హెల్ప్ ఆర్గనైజేషన్ టు ఇంప్రూవ్ దిస్. ఇది కూడా మనకి గ్రే హ్యాట్ లో వచ్చేది కూడా ఇది. ఓకే, తర్వాత మెయిన్ ఈ రెండు మాత్రం చాలా డేంజరస్ హ్యాకర్స్ వీళ్ళిద్దరూ కూడా. ఎక్స్ ఎంప్లాయ్ హ్యాకర్స్ అంటారు. సో డిస్కార్టెడ్ ఎంప్లాయీస్ అంటే మన ఆర్గనైజేషన్ లో చాలా కాలం ఒక అతను పనిచేశాడు, అతన్ని మనం జాబ్ లో నుంచి తీసేసాం. ఇతను ఏం చేస్తాడు, సో మనకి ఇతనికి యాక్సెస్ ఎక్కడెక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ తెలుసు కదా, తెలిసి చేసుకుని మన ఆర్గనైజేషన్ మొత్తం కొలాప్స్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. ఇండివిజువల్స్ యూజ్ దేర్ ఇన్సైడర్ నాలెడ్జ్ టు హార్మ్ కంపెనీ డ్యూ టు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని సో చేస్తూ ఉంటారు. వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఇన్సైడర్ థ్రెడ్స్. సో వీళ్ళని స్పైస్ అంటాం. వీళ్ళు అసలు మనకి ఫైనల్ గా మన ప్రోడక్ట్ బయటకు వెళ్ళిపోయేంత వరకు తెలియదు, వీళ్ళు మన దగ్గర ఎంప్లాయీగానే జాయిన్ అవుతారు. ఓకే, సో మన యొక్క మెయిన్ డెవలప్మెంట్ టీంలోనే ఉంటారు. ఓకే, మన టీం తోటి కొలాబరేట్ అవుతారు, మొత్తం సెక్యూరిటీ కూడా అలాగే చూసుకుంటారు. ఫైనల్ గా మన ప్రోడక్ట్ మనకి యొక్క ప్రోడక్ట్ వచ్చిందేమో ఆ ప్రోడక్ట్ని పట్టుకుని సోర్స్ కోడ్ని పట్టుకుని బయటకు వెళ్ళిపోతాం. ఓకే, వీళ్ళని వేరే వాళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట. నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అవ్వు, ఆ ప్రోడక్ట్లో ఉండు, ఆ ప్రోడక్ట్లో ఉన్నాయి, ఫైనల్గా నీకు ఫుల్ యాక్సెస్ వచ్చిన తర్వాత మొత్తం తీసుకుని బయటకు వచ్చాయి. ఓకే, సో వీళ్ళు సబోటైయర్స్ అంటారంట. సో వీళ్ళు చాలా డేంజర్, వీళ్ళని చాలా జాగ్రత్తగా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. మీరు పేపర్లో చాలా కంపెనీస్ నాశనం అయిపోయేది కూడా వీళ్ళ వల్లే. ఓకే, సో ఇక్కడ మనకి బ్లాక్ హ్యాట్ వల్ల కూడా ప్రాబ్లం లేదు, బ్లాక్ హ్యాట్ వల్ల అసలు ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏంటి, నాకు మన దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని పట్టుకుని మన మనీ డిమాండ్ చేస్తారు, మన మనీ ఇవ్వగానే మన యాక్సెస్ మనకి ఇచ్చేస్తారు, మనం ఇంకా సెక్యూర్గా వాళ్ళు ఎలా హ్యాక్ చేశారు అనేది కూడా చెప్తారు ఒక్కోసారి. సో మనం సెక్యూర్గా ఉంచుకోవచ్చు. వీళ్ళు అలా కాదు. సో మన యొక్క సోర్స్ కోడ్ అంతా కూడా పట్టుకుపోయి బయట వేరే కంపెనీకి ఇస్తారు తీసుకెళ్ళి. ఓకే, సో ఇలాంటప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఓకే, వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని రిఫర్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మీ పిల్లలు ఎవరైనా బీటెక్ డిగ్రీ చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి నిజంగా సైబర్ సెక్యూరిటీ సైడ్ ఈ బేసిక్స్ అన్ని ఉన్న తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, చాలా మార్కెట్లో హైయెస్ట్ పేడ్ శాలరీస్ వీళ్ళకే ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ అనలిస్టులకే మంచి మంచి శాలరీస్ ఉంటాయి. సో ఇటు సైడ్ వెళ్ళారంటే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.